నిజామాబాద్ భాషలో నా చేతుల మీదుగా నేను హెల్త్ మినిస్టర్ ఉండగా హైదరాబాద్ ప్రారంభించుకున్న తర్వాత అంచెలుగా ఊపిళ్ళు కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ని మనం అందరం కలిసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. సంతోషం ఏంటంటే ఆల్ ఎక్విప్మెంట్స్తో ఎవడో హాస్పిటల్ పెడుతున్నారంటే వాళ్ళ సేవలు బాగుండి వాళ్ళు చేసే ట్రీట్మెంట్లు బాగుండి ప్రజల సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ సేవలు చూసి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. మన ప్రజలకు ట్రీట్మెంట్ చేయడానికి అధికంగా నేను మొన్న చూశాను. ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ రిలీఫ్ ఫండ్కి వస్తే ఏమి టెస్ట్ కానీ మొత్తం చేసుకుంటాం. చిన్న వాళ్ళని ఇబ్బంది బహుశా నాకు తెలిసినంత మట్టుకు అట్లా చేయాలనుకుంటున్నాను. చేస్తారు అది కూడా నాకు కూడా నమ్మకం ఉంది. అందుకొరకే ఇది మన హాస్పిటల్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 150 బెడ్లతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన నిజామాబాద్ డిస్టిక్ వాసులు సీఎం రాలేదు, అది కూడా ఇప్పిస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చినట్టు వచ్చిందా, అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని. ట్రీట్మెంట్ మనకు ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఒక ప్రేమతో అవసరం ఉన్నాయన్నీ చేస్తున్నాను. నాకు కొన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా జనరల్గా దేనికంటే దానికి రియాక్షన్ వీళ్ళు చేసే పద్ధతులను చూసి బాగా చేస్తూ ఉన్నారు, యువకులు ఉన్నారని ఆ ధైర్యంతో చేశారు. కాబట్టి తప్పనిసరిగా మీరు బాగా చేయండి, మా ప్రజలను సహకరించండి, మా ప్రజలు ఇష్టపడతారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఒక ప్రత్యేకమైన రోజు. వెల్నెస్ హాస్పిటల్ ఫ్రాంచైజీస్ 7వ ఫ్రాంచైజీ నిజామాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు ఈరోజు ఘనంగా ప్రారంభించబడింది. వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి వారి సిబ్బంది కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోధన్ ఎమ్మెల్యే గారైన మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమం నుంచే ఈరోజు ప్రారంభించారు. చాలా అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. 150 పడకలు మరియు ఇంతవరకు నిజామాబాద్ నగరంలో ఏ హాస్పిటల్లో లేని ట్రీట్మెంటు ఇక్కడ చేయబడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించగలని చెప్పి కోరుతూ మరొక మారు వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన ఈ వెల్నెస్ హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగకరంగా అవుతుందని ఆశిస్తూ అందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ వెల్నెస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట వెల్నెస్ హాస్పిటల్ బ్రాంచ్ నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది 7వ బ్రాంచ్గా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఇవాళ పేషెంట్లకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వారితో పాటు మేము ఇక్కడికి వచ్చిన సందర్భాన మేనేజ్మెంట్కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇక్కడ కలల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్ కొందరు డాక్టర్స్ మన నిజామాబాద్ వాళ్ళు కలిసి ఇది 7వ హాస్పిటల్ ప్రారంభం చేసుకున్నాం ఈరోజు. మీరు చూశాను, జనరల్గా హార్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా స్టెంట్లు వేస్తూ ఉంటాం. ఆ స్టెంట్ కూడా నేను గతంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 70,000-80,000 మెడిసిన్ కోటింగ్ అని 1 lakh వరకు వేసేవాళ్ళు. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ, అంటే కంట్రోల్ ప్రజలకు ఇబ్బంది కాకుండా యాజ్ వెల్ యాజ్ రేట్లు తగ్గించే విధంగా చేశాం. అప్పుడు 40,000-45,000 ఇచ్చాం. అదే కాకుండా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రారంభించాం. దానికి ఎలా చేస్తే మన ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే మనకు మన విద్యార్థులు మంచి డాక్టర్స్ ఇద్దరు అన్న ఉద్దేశంతో మరి చాలా తిరిగి ఇండియాలో ఒకటే దగ్గర ఉంది బెల్గాంలో. అంటే పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు కూడా స్టెంట్ దాంట్లో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ వేయంగానే ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా వేరే సైడ్ లేకుండా నేను తప్పనిసరిగా వీళ్ళ ఆలోచనని మళ్ళీ దానికి స్టెంట్ కొద్దిగా డౌట్ ఉంటే అది ఇక్కడ బోస్టర్ నుంచి ఒక స్పెషల్గా తెప్పించాలి దాని క్లియారిటీ కొరకు. అంటే పేషెంట్లకు ఇబ్బంది కాకుండా వాస్తవాలు ఏమున్నాయో వాస్తవాలు చేసి ప్రజలను రక్షించుకోవాలి. రేట్లు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఖర్చులు కూడా పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో అవన్నీ చేస్తూ పేషెంట్ను కూడా ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మన నిజామాబాద్ హాస్పిటల్లో అట్లే ఉంది బహుశా. కాబట్టి నేను మీ అందరితో ఎక్కువ మాట్లాడు కానీ నా ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎక్కడైనా ఒకటి చూస్తే దాని గురించి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చూసిన తర్వాత మన నిజామాబాద్ ప్రజలకు వీళ్ళు సేవ చేస్తారు. తప్పనిసరిగా ప్రజలు కూడా హాస్పిటల్కి రావాలని కోరుకోవద్దు, కానీ వచ్చిన వాళ్ళు మనకు రీజనబుల్ రేట్స్తో మంచి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నేను అనుకుంటున్నాను ఇది ఒకటి మనకు వచ్చింది కాబట్టి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి.